హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన F&O మార్కెట్స్. ఈ వీడియో అయితే నా ముందు వీడియోస్ చూసిన వాళ్ళకి నేను చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే తర్వాత మనమైతే ఆ మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి ఎంత ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా చూపిస్తా అని చెప్పా. సో దట్ మనలాంటి కామన్ మ్యాన్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వగలమా లేదా మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతే బెస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ట్రేడింగ్ గురించి, ఎవ్రీడే వీడియోస్ అనాలిసిస్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్స్ పెడుతున్నారు, కానీ ఎవరు అయితే వాళ్ళ స్టేట్మెంట్ చూపించట్లేదు. సో నేనైతే ఇందులో మీకు నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తా. ఇది వచ్చి మన జనవరి స్టేట్మెంట్. మన యూట్యూబ్ ఛానల్లో అయితే మనం 12th స్టార్ట్ చేసాం. Jan 12th సంక్రాంతికి స్టార్ట్ చేసాం. మీరు వెళ్ళి ఛానల్ డిస్క్రిప్షన్లో చూసినా మీరు చూడొచ్చు. సో నేను 12th నుంచి సెలెక్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే 12 నుంచి 18 ఫస్ట్ 1 వీక్ మీకు చూపిస్తా. సో ఎందుకు స్టేట్మెంట్ ఓపెన్ చేసి నేను చూపిస్తున్నా అంటే, ప్రతిరోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎవరు చూసినా ట్రెండ్ చూసి మార్కెట్ ఇలా వెళ్తుంది అలా వెళ్తుంది అని చెప్పచ్చు. కానీ లైవ్ మార్కెట్లో ఎలాంటి ట్రేడ్స్ చేసి ఎలా స్టాప్ లాస్ పెట్టుకుని ఎలా ప్రాఫిట్గా వెళ్ళాలి, మనలాంటి నార్మల్ పీపుల్ పెద్ద పెద్ద ప్లేయర్స్ దగ్గర సక్సెస్ అవ్వగలమా లేదా అనేది మనం మంత్లీ ప్రాఫిట్ అండ్ స్టేట్మెంటే మాట్లాడుతుంది. మనం ఎన్ని చెప్పినా సరే ఫైనల్గా మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అనేదే మ్యాటర్. ఫస్ట్ వీక్ అయితే మీరు చూడొచ్చు, మనకి టోటల్ రిలీజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ 47,735. సో ఛార్జెస్ వచ్చి దానికి 6,121 ఛార్జెస్ పడ్డాయి. సో మైనస్ చేస్తే మనకి నెట్ రిలీజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ 41,613. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ మనం ఏమేమి తీసుకున్నాం అంతా ఇందులో లిస్ట్ వస్తుంది. సో ఫస్ట్ వీక్ అయితే చూసారుగా 47,000 చేంజ్ మనకి ప్రాఫిట్ వచ్చింది. సో సెకండ్ వీక్ చూద్దాం. సో మనమైతే మన ఛానల్లో మెయిన్గా చేసేది ఆప్షన్ సెల్లింగ్ అంటే లో రిస్క్. ఇక్కడ చూడొచ్చు 19 to 25 సెకండ్ వీక్ వచ్చి ఇప్పుడు గో కొడుతున్నాను నేను. ఇది ఇంకా ఓల్డ్దే ఉంది ఇక్కడ. సో డేట్ సెలెక్ట్ చేసా. ఇప్పుడు గో ప్రెస్ చేయాలి. గో ప్రెస్ చేస్తే మనకి అది ఎంత అనేది సెకండ్ వీక్ వచ్చి 44,314. నేనైతే సెకండ్ వీక్ ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకోలేదు. ఫస్ట్ వీక్లో నేను పే చేసిన ఛార్జెస్ కన్నా సెకండ్ వీక్లో ఛార్జెస్ తక్కువ పే చేయాలనుకున్నాను. ఎందుకంటే అనవసరంగా మనం ఓవర్ ట్రేడ్ చేసి ఎక్కువ ట్రేడ్స్ చేసి ఛార్జెస్ పెంచుకొని గవర్నమెంట్కి బ్రోకరేజ్కి పే చేస్తున్నాం. సో ఫస్ట్ వీక్లో నేను ఛార్జెస్ అయితే 6,000 చేంజ్ పే చేశాను. సెకండ్ వీక్లో 4,000కి తగ్గించుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ కలిపి మనం ఆల్మోస్ట్ 80,000 ప్లస్ ప్రాఫిట్లో ఉన్నాం. సో లాస్ట్ వీక్ నేను మార్కెట్ ఎక్కువ వాలటైలిటీ ఉంటాయి, బడ్జెట్ మీటింగ్ ఉంది కాబట్టి ట్రేడ్స్ ఎక్కువ కాకుండా ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా ఛార్జెస్ ఇంకా తగ్గించుకుందాం. లాస్ట్ వీక్లో ఎంత కొంత పాజిటివ్లోనే, ఎందుకంటే మన టార్గెట్ రీచ్ అయిపోయాం. 10% ఆఫ్ అవర్ క్యాపిటల్ 1 మంత్లో 10% అంటే చాలా ఎక్కువ, అది మనం రీచ్ అయిపోయాం. సో లాస్ట్ వీక్ వచ్చి మనకి 22,500 ప్రాఫిట్ వచ్చింది. ఛార్జెస్ వచ్చి 1,400 ఛార్జెస్. సో ఫస్ట్ వీక్ 6,500 ఛార్జెస్, సెకండ్ వీక్ 4,000, లాస్ట్ వీక్ వచ్చి 1,400 ఛార్జెస్. అలాగే మన ప్రాఫిట్ని కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ టోటల్గా మంత్ ఎంతకి క్లోజ్ చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. ఎందుకు ఇలా వీక్లీ చూపించానంటే, నేను ఇలా 1 వీక్ ఇప్పుడు కూడా ఫస్ట్ 1 వీక్ చూసుకుంటుంటా ఈ వీక్లో ఎంత వచ్చింది, ఎంత ఛార్జెస్ పే చేసాము అని. దాన్ని బట్టి నెక్స్ట్ వీక్ మనం ట్రేడ్స్ ఆల్రెడీ ప్రాఫిట్ ఉన్నప్పుడు రిస్క్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి రిస్క్ని తగ్గించుకుంటూ ప్రాఫిట్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకుంటే మనకి పర్సంటేజ్ మనం అనుకున్న పర్సంటేజ్ క్యాపిటల్లో మనం సంపాదించుకోవచ్చు. సో టోటల్ మంత్ ప్రాఫిట్ వచ్చి మనకి రిలీజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు చూడొచ్చు 1,14,560. సో ఛార్జెస్ మనం చూసుకున్నాం కదా 6,000, 4,000, 1,400 టోటల్ యాడ్ చేసి 12,198 ఛార్జెస్. సో మనకి తీసుకున్న ట్రేడ్స్లో మనం ఈ మంత్ చేసిన ప్రాఫిట్ వచ్చి 1,14,000. ఇక్కడ చూడొచ్చు మీరు ఎవ్రీ క్లియర్గా అంతా ఉంటుంది. సో నేను అందుకే నాలాంటి కామన్ మ్యాన్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వగలమా లేదా అనేదే, మిగతా వాళ్ళు దాన్ని బట్టి స్టాక్ మార్కెట్లోకి రాగలమా లేదా అనుకొని చూస్తారు కదా అని చెప్పి నేను పర్టికులర్గా ఈ మంత్ అనే కాదు, ఇప్పుడు రేపు నాకు నెక్స్ట్ మంత్ ఇదే అమౌంట్ లాస్ కూడా రావచ్చు. సో ఎంత లాస్ వచ్చినా నేనైతే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్లో మనం చేసేది ఏంటంటే మెయిన్గా ఆప్షన్ సెల్లింగ్. ఎందుకు ఆప్షన్ సెల్లింగ్ చేస్తామంటే ఇందులో రిస్క్ ఒకటే కాదు, ఛార్జెస్ కూడా మ్యాటర్. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు. సపోజ్ నిఫ్టీ నిన్న మార్కెట్ నేను తీసుకుంటున్నా. నిఫ్టీ
మనం ఆప్షన్ బయింగ్ చేయాలంటే ఇన్ ద మనీ, అంటే ఇప్పుడు సపోజ్ 25,500 ఉందనుకోండి మార్కెట్, దానికన్నా ఒక 200 పాయింట్స్ 100 పాయింట్ కిందకి వెళ్ళి కాల్ బై చేయాలి పెరుగుతుంది అని అనుకుంటే మనం మార్కెట్. సో సపోజ్ మనం ఒక 20 రూపీస్ క్యాచ్ చేయాలనుకున్నామా, 10 రూపీస్ క్యాచ్ చేయాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రైస్ను సపోజ్ 200 రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి బై చేయాలంటే. ఎందుకంటే మీరు 100 పాయింట్స్ డౌన్కి వచ్చి మీరు ఇప్పుడు 25,300 ఉంది కదా, ఇక్కడ నుండి మనం బై చేయాలనుకుంటే 100 పాయింట్స్ కిందకి వచ్చి 25,200 ఇన్ ద మనీ అంటారు. ఆప్షన్ బయింగ్స్ ఎప్పుడు ఇన్ ద మనీలో చేసుకుంటే సేఫ్గా ఉంటాయి. ఆప్షన్ సెల్లింగ్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు 25,300 ఉంది, నేను కాల్ సెల్ చేద్దాం, నాకు ఇప్పుడు మార్కెట్ పడుతుంది అనుకున్నాను అనుకోండి, ఇక్కడ నుండి ఒక 300 పైకి వెళ్ళిపోయి 25,700 నేను సెల్ చేసుకుంటా. సో నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు లైవ్ ట్రేడ్స్ అన్నీ అప్డేట్ చేశాను కాబట్టి అర్థమవుతుంది. ఇందులో ఇప్పుడు మనకి ఛార్జెస్ ఎలా తగ్గించుకుంటామంటే ఆప్షన్ బయింగ్లో మనం హై ప్రైస్ది తీసుకుని అందులో 10 or 15 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. హై ప్రైస్ అంటే 200, 300 తీసుకుంటాం. ఈచ్ క్వాంటిటీ 65. సపోజ్ 10 లాట్స్ తీసుకుంటే 650, అందులో ఒక 10 రూపీస్ క్యాచ్ చేసిన 10 లాట్స్కి మనకి ఆల్రెడీ అక్కడ ఛార్జెస్ 1400 వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 1400 to 1500 ఛార్జెస్ వెళ్ళిపోతుంది. అదే 10 రూపీస్ని మనం ఇప్పుడు మీకు చూపిస్తా, మార్కెట్ 25,300 ఉంది కదా నిఫ్టీ, అక్కడ నుండి నేను ఇప్పుడు సపోజ్ నిన్న మార్కెట్ పడింది, సో నాకు క్లియర్ ఐడియా లేదు మార్కెట్ పడుతుందా పెరుగుతుందా అని. అప్పుడు ఏం చేస్తామంటే 300 పాయింట్స్ పైకి వెళ్ళి 25,700 కాలు నేను సెల్ చేస్తా, 300 పాయింట్స్ కిందకు వచ్చి 25,000 పుట్టు సెల్ చేస్తా. ఇవి వచ్చి మనం అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తున్నాం కాబట్టి దాని స్ట్రైక్ ప్రైసెస్ ఎక్కువ ఉండవు. మేబీ 40 రూపీస్, 30 రూపీస్, 20 రూపీస్, 60 రూపీస్. నేను ఇక్కడ మీకు 60 రూపీస్ చూపిస్తున్నాను. నేను యూజువల్గా చేసేది 30 to 40 రూపీస్ ఆర్ 20 to 30 రూపీస్ స్ప్రెడ్ చేసుకుంటూ వస్తా. సో ఇదే చూడొచ్చు. దీంట్లో ఏంటంటే మన టర్న్ ఓవర్ తగ్గుతుంది, సో ఆటోమేటిక్గా ఛార్జెస్ తగ్గుతాయి. ఆప్షన్ బయింగ్లో టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. సో ఇదే చూసుకుంటే మనం మార్నింగ్ 10 o'clock మీకు ట్రెండ్ చూపిస్తున్నా, కరెక్ట్గా మార్కెట్ ఓపెన్ అయిన ఒక 1 hourకి 10 o'clock ఇది చూడండి. ఇది వచ్చి దీని ప్రైస్ 68 ఉంది ఇక్కడ. సో మనం సపోజ్ మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుందో మీకు తెలియదు. 10 o'clock ఏం చేస్తున్నాం, మనం మార్కెట్ ఎక్కడుందో అక్కడ నుండి 300 పాయింట్స్ పైకి వెళ్ళి కాల్ సెల్ చేస్తున్నాం. పైకి వెళ్తే కాలు, కింద ఉంటే పుట్టు, మనం అవుట్ ఆఫ్ ద మనీలో. సో ఇక్కడ 69 రూపీస్ది కాల్ నేను 10 o'clock సెల్ చేస్తే అది క్లోజ్ అయ్యే టైం చూడండి, ఇక్కడ మధ్యలో పెరిగింది కానీ ఫైనల్గా టైం దగ్గరికి వచ్చే కొద్దీ మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ పడిపోతుంటాయి. మార్కెట్ దూరంగా అంటే ఇన్ ద మనీ అంటే మార్కెట్ ఎక్కడుందో అక్కడ ప్రీమియమ్స్ మాత్రం మనకి పడవు. మార్కెట్ నుండి దూరంగా వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియమ్స్ చూసుకుంటే మార్కెట్ అక్కడికి రీచ్ అవ్వలేకపోయింది. ఎందుకంటే 25,300 ఉంది మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి, 25,700 అయితే మార్కెట్ రీచ్ అవ్వలేదు కదా. సో దాని ప్రీమియం వచ్చి పడిపోద్ది ఆ డేలో. అలాగే పుట్స్లో కూడా మార్కెట్ 25,300 ఉంది, అక్కడ నుండి 300 కిందకి వచ్చి మనం సేమ్ కాల్ నేను ఇదేం చెప్తున్నానంటే మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుంది అని మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ సెల్లింగ్లో, ఆప్షన్ బయింగ్లో ఇలా చేయలేము. ఆప్షన్ సెల్లింగ్లో మీకు చూపించే కదా ఇందాక కాల్లో 68 రూపీస్ది మనం సెల్ చేసుకున్నాం మార్నింగ్ 10 o'clockకి. సేమ్ అదే మార్నింగ్ 10 o'clockకి పుట్లో కూడా 300 పాయింట్స్ కిందకి వచ్చి 25,000 స్ట్రైక్ పుట్టు ఇది చూస్తే మీకు 94, 95 ఉంది. ఇది సెల్ చేసుకుంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఇది 69లో క్లోజ్ అయింది. ఇందకటిది 68లో సెల్ చేసుకుంటే 65లో క్లోజ్ అయింది. సో అందులో మీకు లాస్ లేదు, జస్ట్ 2-3 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఒక లాట్ వచ్చి 65 క్వాంటిటీ, సో మీకు అందులో లాస్ లేదు. ఒక 2-3 రూపీస్ ప్రాఫిట్ కాల్లో వచ్చి. ఇదే పుట్లో చూసుకుంటే 98లో సెల్ చేస్తే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఇది 69 ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ 20 రూపీస్ ప్రాఫిట్ మీకు. సో టోటల్గా 23. పైన ఒక లాట్, పైన ఒక స్ట్రైక్, కింద ఒక స్ట్రైక్, మనం 2 లాట్స్ అవని సెల్ చేసుకుంటే ఈజీగా, అంటే మార్కెట్ పెరిగినా మార్కెట్ పడినా ఆర్ మార్కెట్ నువ్వు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా నీకు ఆపోజిట్గా వెళ్ళినా సరే మనం ఆప్షన్ సెల్లింగ్లో ఇలా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ బయింగ్లో అయితే ఏదో ఒక డైరెక్షన్ మనం పక్కాగా డిసైడ్ అవ్వాలి. మనకి మార్కెట్ ఆపోజిట్గా వెళ్తే మనకి అందులో లాస్. సపోజ్ ఇక్కడ చూసారు కదా ఆప్షన్ బయింగ్లో అయితే 260 క్వాంటిటీ మనం సపోజ్ 200 రూపీస్ది 65 10 లాట్స్ కానీ సెల్ చేస్తే, అదే బై చేస్తే ఆప్షన్ బయింగ్ కదా, మనకి టర్న్ ఓవర్ వచ్చి 1,40,000 అవుతుంది. దానికి ఈజీగా 1,500 ఛార్జెస్ పడుతుంది. అందులో మనం మహా అయితే క్యాచ్ అయ్యేది 15 రూపీస్, 20 రూపీసే క్యాచ్ చేస్తాం. సో సేమ్ అలాగే 60 రూపీస్ది 10 లాట్స్ ఆప్షన్ సెల్ చేస్తే మనకి ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చి 39,000 పడుతుంది. సో దాని ఛార్జెస్ వచ్చి మహా అయితే 400 రూపీస్ పడుతుంది. సో కంపేర్ టు ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్లో ఛార్జెస్ తక్కువ, రిస్క్ తక్కువ,
మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు, క్యాపిటల్ని కాపాడుకోవచ్చు స్టాప్ లాస్ పెట్టుకుని. ఎస్పెషల్లీ మనం ఎక్కువగా చేసేది ఎక్స్పైరీ డేస్లో. సో మీరు చూడొచ్చు, నేను యూజ్ చేసిన ఇందాక నేను మీకు చూపించింది జిరోదా అకౌంట్. అది అందులో నేను ట్రేడ్ చేయను, అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేస్తా. ఇది ట్రేడ్ చేసే అకౌంట్. మళ్ళీ అందులో 2000 రూపీస్ క్యాపిటల్ ఉందని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇది చూపిస్తున్నాను. నేను ట్రేడింగ్ యూజ్ చేసే అకౌంట్ మీకు ఇందాక P&L స్టేట్మెంట్ ఓపెన్ చేసిన అకౌంట్ ఇది. జిరోదా అకౌంట్ మాత్రం నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేస్తాను, అందులో ట్రేడింగ్ చేయను. ఎందుకంటే ట్రేడింగ్ అందులో ఆర్డర్ ఛార్జెస్ ఎక్కువ. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న అకౌంట్ అయితే కొంచెం ఛార్జెస్ తక్కువ, జిరోదా కన్నా ఆల్మోస్ట్ 50% ఛార్జెస్ తక్కువ. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి నేను పాజిటివ్లో క్లోజ్ అవుతానా నెగిటివ్లో